గారు, ఎస్ మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, గాయకుడు. నమస్తే దేశపతి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో మీరేం చెప్తారండి కీరవాణి మ్యూజిక్ మీద మీకున్న అభ్యంతరం ఏంటి, ఏం చెప్తారు దీని మీద? మంత్రి గారు ఆ పాటని ఎవరితో చేయించదలుచుకున్నారో ఆయన చేయిస్తున్నారు కాబట్టి ఆయన ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ దర్శకులను తీసుకొచ్చి కూడా చేసుకుంటే చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అంటే నేను ఏదైతే మన అందశ్రీ గారి ఆడియో లీక్ ఏదైతే ఉందో అది విన్న తర్వాత మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరితోనైనా చేయించుకోవచ్చు, కానీ తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరు, వాళ్ళకి ఎవరికి ప్రతిభ లేదు, వాళ్ళు ఈ పాట చేయడానికి సరిపోరు అనే తరహాలో వ్యాఖ్యానించడం మాత్రం అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం. అది ఎందుకంటే అది అది ఇప్పుడు మనకు తెలంగాణ మీద అభిమానం ఉంటే తెలంగాణ వాళ్ళతో చేయించుకోవాలని కోరికుంటే ఎవరితోనైనా చేయించుకుంటామండి. ఉద్యమ కాలంలో పాటలన్నీ చేయించుకోలేదా మనం? అప్పుడు అంతా మనకు వచ్చారా? సినిమా వాళ్ళు వచ్చి పాడారా? సినిమా వాళ్ళు వచ్చి మ్యూజిక్లు చేశారా? ఉద్యమ పాటలన్నీ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా చేస్తున్నారు. అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు, అవి పాపులర్ అయినాయి, అవి తుఫాన్ను సృష్టించాయి, అసలు అంటే ఒక భూకంపాన్ని సృష్టించాయి. అట్లే ఇప్పుడు లేరన్నది కూడా కరెక్ట్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టిన చరణ్ అర్జున్ ఉన్నారు కదండి, 3 రంగుల జెండా పట్టి అనే పాట రాశాడు కదా, దాన్ని అద్భుతంగా ట్యూన్ చేశారు కదా, పాడారు కదా. అట్లాగే వందే మాత్రం శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మొన్న బలగం సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆనంద్ సినిమాకి మ్యూజిక్ చేసిన రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సో మెనీ, అంటే ఒక కొందరు పేర్లు చెప్పటం కూడా కాదు, చాలా మంది ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు. మనకు కోరికుంటే వెతికితే వాళ్ళు కనపడతారు. వాళ్ళ పట్ల మనకు ఆ దృష్టి ఉంటే, ఆ దృష్టే లేనప్పుడు, అది మన కోరిక కానప్పుడు సరే మీరు ఇంకే ఆప్షన్ చూసుకోవచ్చు. కానీ అటువంటిప్పుడు మీరు అవమానించకండి. ఇక్కడ లేరని కానీ, వాళ్ళని తలదన్నే వాళ్ళు ఎవరున్నారని కానీ అట్లా అనడం మాత్రం విచారకరం. అదే అందశ్రీ లాంటి కవి అనకూడదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఆత్మాభిమానాన్ని గురించి పాట రాసినాడు. ఆయన తెలంగాణ పోరాటాన్ని గురించి, దాంట్లో 2 ఉన్నాయండి, ఆయన 2 మాటలు అన్నారు. అంటే 10 ఏళ్లుగా గుర్తించలేని పాటని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గుర్తిస్తున్నారు కదా, ఇప్పటి వరకు అది మంచిదేనండి. ఆయన గుర్తిస్తే గుర్తించండి. ఇప్పుడు గుర్తించలేదన్నది కూడా కరెక్ట్ కాదండి. అధికారికంగా తెలంగాణ తల్లిని పెట్టలేదు, అధికారికంగా తెలంగాణ గీతాన్ని ప్రకటించలేదు. తెలంగాణ తల్లిని కూడా అధికారికంగా పెట్టలేదండి ఎక్కడ. జాతీయ గీతం ఉంది కదా అనే అభిప్రాయంతో ఆయన కేసీఆర్ గారు ఉండేవారు. అంటే మీరే చెప్పారు కదా భూకంపాలు సృష్టించాయి అప్పుడు పాడిన పాటలు అని మీరే చెప్తున్నారు. మరి అలాంటి పాటలు ఎందుకు ఇగ్నోర్ చేశారు? చేయటం పట్ల ఏం అభ్యంతరం లేదండి, చేయటం మంచిది, చేయవలసింది. అదే అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేది క్వశ్చన్. అది దానికి అంటే అది నాకు పూర్తిగా దాని లోతుపాతులు నాకు తెలియవండి. మొత్తానికి ఏమిటంటే అది చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, దాన్ని ఎవరు కూడా కాదనటం లేదు. ఆ పాటను మొదట కూడా టీఆర్ఎస్ రికార్డ్ చేసింది ఉద్యమంలో. అందశ్రీ గారికి అప్పటి ప్రభుత్వంతో ఏమన్నా అభిప్రాయ భేదాలు తెలియదు. అది అందశ్రీ గారికి కేసీఆర్ గారికి తెలుసు, నాకు లోతుపాతులు తెలియవు. ఏం జరిగిందో ఏమిటో నాకు వాటి లోతుపాతులు తెలియవు. కానీ ఇప్పుడు 2 విషయాలండి, అందులో 2 విషయాలు ఉన్నాయి వారి ఆడియోలో. ఒకటేమో తెలంగాణలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు అంత గొప్ప వాళ్ళు లేరు అన్న మాట ఒకటైతే, రెండవది ఇటలీ వనిత అయినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చిన స్వాతంత్రానికి సంబరాలు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు ఆయన. ఆయనలో 2, ఒకటి సరిగా కాంగ్రెస్ వాళ్ళు పరిష్కరించుకోవాలి, సోనియా గాంధీని ఆయన ఇటలీ వనిత అన్నారు. ఆ విషయం వదిలేస్తే ఎవరో ఇచ్చింది కాదండి తెలంగాణకి స్వాతంత్రం. ఆయనే రాశాడు, నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానం, పిడుగులు పడ్డ మడమలు దిప్పం, నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గుదేల్త జై బోలో తెలంగాణ అని రాశాడు. ఆ పాటకు ఉత్తేజితమై బ్రహ్మాండమైన పోరాటం చేసినారు, అనేక కష్ట నష్టాలను భరించినారు. ఒక 14 సంవత్సరాలు అట్టుడికింది తెలంగాణ అంతా కూడా, ఒక 20 సంవత్సరాలు అట్టుడికింది. ఇంత జరిగిన తర్వాత అది ఎవరి దయాభిక్షమో, ఎవరు ఇచ్చారు, దయతలికి ఇచ్చారు అనే రకమైనటువంటి అవగాహన కలిగి ఉండటం, అది ఆ పోరాటంలో ముందుండి నడిచిన అందశ్రీ గారు అటువంటి అవగాహన కలిగి ఉండడం మాత్రం చాలా విచారకరం. అది మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. ఇది పోరాట ఫలం, త్యాగ ఫలం. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజా పోరాట ఫలం, అది అమరుల త్యాగాల ఫలం అన్నదాన్ని అందరం కూడా మన అవగాహనలో అది భాగం కావాలి, మన చైతన్యంలో ఆ భాగం కావాలి. ఆ చైతన్యం డీవియేట్ కావద్దని చెప్పి మాత్రం నేను కోరుకుంటాను. ఎస్, అంటే
దేశపతి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇక్కడి కళాకారుల్ని కాదని కీరవాణి గారికి ఇవ్వడం అనేది అవమానంగా ఫీల్ అవుతారంటారా? ఇట్లా రెండండి. ఒకటి, ఇక్కడి కళాకారులతో చేయిస్తే బాగుండేది, పోనీ చేయించలేదు, వేరే వాళ్ళని ఎంచుకున్నారు, వాళ్ళకి అంటే ఆస్కార్ అవార్డు పొందిన ఆయనతో చేయిస్తున్నాం అనేటువంటి అట్లాంటి కోరికలు ఏమన్నా ఉండవచ్చు, ప్రతిష్టగా భావించవచ్చు. చేయించారు, కానీ చేయించే క్రమంలో మీరు తెలంగాణ సంగీత దర్శకుల్ని అవమానించే వ్యాఖ్యలు చేయకూడదు అని అంటున్నాను నేను. అది తప్పు అని అంటున్నాను. ఆ రకమైన అవగాహనతో ఉండొద్దు, తెలంగాణ ఉన్న వాళ్ళు ఏదో అక్కర్దారు అనేటువంటి ధోరణితో ఉండొద్దు అని చెప్తున్నాను. అవకాశం ఇస్తే తెలంగాణ వాళ్ళు కూడా అద్భుతంగా చేసి చూపిస్తారు. దానికి ఏమి లోటు లేదండి. తెలంగాణలో టాలెంట్ బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, కావాల్సిన ఆపర్చునిటీ. సో మరి ఈ విషయంలో మీరు ఇంకా ఏమైనా ముందుకు వెళ్ళదలుచుకున్నారా? అంటే కళాకారులతో ఇక్కడ ఇది ఒకటే కాదు. ఇప్పుడు కాకతీయ తోరణాన్ని తీసేస్తామని అంటున్నారు. కాకతీయ తోరణం అనేది తెలంగాణ చారిత్రక అస్తిత్వ చిహ్నం. పదే రాచరిక చిహ్నం అని ఆ తోరణాన్ని అవమానిస్తున్నారు. ఆ అవమానించే మాటలు వాళ్ళు తీసేయటం ఒక అవమానం అయితే, దాన్ని పదే రాచరిక చిహ్నం. మరి చార్మినార్ ఉంది, అది కూడా రాచరిక చిహ్నమే. మరి దాన్ని కూడా తీసేయటం లేదా తెలియదు. మన భారతదేశపు రాజముద్ర ఉందండి, 3 సింహాలు, అది రాచరిక చిహ్నమే. మన ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు, ఎర్రకోట రాచరిక చిహ్నమే. మన ఢిల్లీలో ఉన్న రోడ్లకి షాజహాన్ పేరు, అక్బర్ పేరు ఇవన్నీ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు తీసేస్తామంటే కాంగ్రెస్ వద్దన్నది, ఉండాలన్నది. మరి అవి రాచరిక చిహ్నాలే. ఆ పాటలోనే ఉంది కదండి, జయ జయ హే తెలంగాణలోనే కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని ఉంది. మరి రాచరిక చిహ్నం అని కాకతీయ కళాప్రభల అనే ఆ వాక్యం తీసేస్తారా ముఖ్యమంత్రి గారు? లేదా రామప్ప గుడిని గుర్తించరా? 1000 స్తంభాల గుడిని గుర్తించరా? వరంగల్ చరిత్రను గుర్తించరా? తెలంగాణ చరిత్రను గుర్తించరా? కాకతీయులు తవ్విన చెరువుల్ని గుర్తించరా? రుద్రమదేవిని గుర్తించరా? గణపతి దేవుణ్ణి గుర్తించరా? ఏమిటిది రాచరిక చిహ్నాలని తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆధిపత్య ధోరణి ఉంటే అది ఫ్యూడల్ సంస్కృతికి చిహ్నం. గర్వం ఉంటే, పీడన ఉంటే అది ఆధిపత్య చిహ్నం. దాన్ని వదులుకోవాలి. కానీ ఒక కళా సంస్కృతికి సంబంధించినటువంటి ఆ తోరణాన్ని పదే రాచరిక చిహ్నం అని అవమానించాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణను అవమానించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడం. కనుక ఇన్ని కోణాల్లో వాళ్ళు తెలంగాణను అవమానిస్తున్నారని మాత్రం నేను గట్టిగా చెప్పాను. దీనికి డెఫినెట్ గా ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారండి. ప్రజలు డెఫినెట్ గా ప్రతిఘటిస్తారు దీనికి. ఓకే, అంటే తెలంగాణ ఆత్మ కేసీఆర్ అంటారు కదా, సో ఇప్పటి వరకు ఆయన కూడా ఏం స్పందించలేదు ఈ విషయంపై. సందర్భాన్ని బట్టి స్పందిస్తారండి. ఆయన స్థాయిలో ఆయన స్పందిస్తారు. ఆయన ఏముంది, అవసరమైతే రేపు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ధోరణులు లేకుండా అప్పుడు ఉండే మళ్ళీ ఇమేజెస్ ఎట్లా ఉండాలో అలాగే, లోగోలు ఎలా ఉండాలో అలాగే తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈయన మారిస్తే అప్పుడు వాళ్ళు మారవారా? అప్పుడు అధికారులకు వచ్చిన వాళ్ళు అప్పుడు మారుస్తారు, అంతే కదా. సో అంటే అప్పుడు లోగోలను మార్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, కాకతీయ కళా తోరణాన్ని తీసేయడం, చార్మినార్ ని రాచరికపో అనడం. సో అంటే ఈ విషయాల్లో మరి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదా? మాట్లాడానండి నేను మండలి వేదికగా మాట్లాడాను. ప్రభుత్వానికి అభ్యర్థన కూడా చేశాను. అది మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది, తెలంగాణ సమాజం హర్ట్ అవుతుంది అని చెప్పినాను. వాళ్ళు లెక్క చేయకుండా తీసేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండేది, ఇప్పుడు తెలంగాణనే కదా. ఇప్పుడు ఎందుకు విన్నారు? ఇప్పుడు డిఫరెంట్ అవగాహనలు ఉంటాయి కదండి, తెలంగాణలో కూడా ఉంటాయి, డిఫరెంట్ అవగాహనలు ఉంటాయి. ఇప్పుడు ఆయన అసలు ఇంత మాట్లాడుతున్న ఆయన ఉద్యమంలో లేడు కదండి ముఖ్యమంత్రి. ఎక్కడ ఆయన ఎనడన్నా జయ జయ తెలంగాణ జననీ జయ కేంద్రం పాట పాడలేదు కదండి. ఆయన అందరు పాడుతున్నప్పుడు ఆయన పాడలే, అందరు దిక్కులు పిక్కటిల్లేలాగా పాడుతున్నప్పుడు ఆయన పాడలే. ఇప్పుడు ఆయన రాజకీయం కోసం కొంత చేస్తున్నాడు. ఆయనకేమో నిజంగా ప్రేమ ఏడ్చిందా? కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తున్నాడు ఆయన. రాష్ట్రం ఏర్పడుతున్న రోజున చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేస్తుంటే విడదీయొద్దని చెప్పి దానికి మద్దతుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఎక్కడ ప్రేమ ఉందండి? ఆయనకి ఎక్కడ తెలంగాణ స్వభావం ఉందండి? ఆయనకి ఎక్కడ తెలంగాణ ఆత్మాభిమానం? ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా. ఏ ప్రజాపాలన చూస్తున్నాం కదండి, అంత అర్థమవుతుంది కదా ప్రజాపాలన ఎక్కడుందో. ప్రజాపాలన ప్రజాస్వామిక స్వభావం ఉందా అండి? ఈ అంచివేతలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఏమిటి తెలంగాణలో కళాకారులే లేరు అనే ఆ భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది? సంగీత దర్శకులు లేరనే భావజాలం ఎందుకు వస్తుంది? ప్రజాపాలనలో అటువంటి భావజాలం ఉంటుందా? పౌర హక్కుల పరిస్థితి ఏ విధంగా ఉంది? హత్యలు చేస్తున్నారండి. ఇవాళ మహబూబ్ నగర్ లో 2 కార్యకర్తలు హత్య చేశారు. ప్రభుత్వ మద్దతుతో హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ చిన్న పోస్టు పెడితే కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడుందండి భావ ప్రకటన స్వేచ్ఛ?
చాలా హామీ ఇచ్చారు. ఏది అన్ని ప్రజాపాలన ఏదండి? రోజు ప్రజల్ని కలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారా? లేదు కదా. ఆ మాట మీద గెలిచారండి. మేము ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు అని చెప్పినారు. జరగట్లేదు కదా అక్కడ ప్రజా దర్బారు. అండ్ బయట పార్టీల నుంచి మేము నాయకుల్ని తీసుకోము, కేసీఆర్ గారు పొరపాటు చేశారు, నేను చేయమని చెప్పారు. ఇప్పుడు ఏమైందండి? అంతా ఫ్లయింగ్ లీడర్లకి టికెట్లు ఇచ్చారు కదా మొన్న. ఇక్కడుంది ప్రజాపాలన, ఏముంది ప్రజాపాలన? మాటలు వల్లించటం సులువండి. ప్రజాపాలన అది ఇదని విలువలు చెప్పడం చాలా సులువు. ఆచరణలో తేల్తాయి కదా ఏదైనా. 5 నెలలకే ఆచరణ చూస్తున్నాం. కరెంట్ ఇవ్వలేని అసమర్థతను చూస్తున్నాం. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వలేని అసమర్థతను చూస్తున్నాం. అంటే ఈ పాట విషయంలో కేసీఆర్ కూడా ఒకప్పుడు చాలా మార్పులు చేర్పులు చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పారు. కానీ ఆ మార్పులు చేర్పులు అవ్వలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. లేదండి, ఆ పాట గురించి ఆయన చర్చించలేదు. ఆ పాట గురించి ఎప్పుడు కూడా ఆయన చర్చ చేయలేదండి. బయట ఎక్కడ ఆయన ఎప్పుడు చర్చ చేయలేదు. మా మధ్య కూడా ఎప్పుడు చర్చ రాలేదండి. అప్పుడు ఉద్యమ కాలంలో రికార్డ్ చేశారు, ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆ పాట గురించి నాతో కేసీఆర్ గారు ఎప్పుడు చర్చ చేయలేదు. పబ్లిక్ గా కూడా ఎప్పుడు చర్చ చేయలేదు. కానీ అప్పుడు మా తెలుగు తల్లి పాటకి ఇది రీప్లేస్ గా అని చెప్పి పాడడం జరిగింది కదా. మరి అలాంటప్పుడు అది ప్రభుత్వ ధర్మం కదా, దాన్ని కన్సిడర్ చేయాలి. ఛానల్లో కూడా వాదించి ఉండే నేనే కన్సిడర్ చేస్తే బాగుండేది. కానీ ఆ కారణాలు ఏమిటో నాకు తెలియదు. అప్పుడు ఎందుకు అట్లా జరిగింది నాకు రీజన్స్ నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా పాట కూడా రాబోతుంది. మరి ఒకవేళ పాట వచ్చిన తర్వాత మీకు అభ్యంతరాలు ఉంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్? పాట నాకు అభ్యంతరం అని కాదండి. ఆ పాట అందశ్రీ గారి రచన, ఆయన ఇష్టం. ఆయన దాన్ని 1.5 నిమిషానికి తగ్గిస్తున్నారన్నారు, కీరవాణితో మ్యూజిక్ అన్నారు. అది ఆయన ఇష్టం. ఆయన ఏమన్నా చేయొచ్చు, ప్రభుత్వం కూడా ఏదైనా. నేను ఆ సందర్భంలో మీరు తెలంగాణ కళాకారులను అవమానించే వ్యాఖ్యలు చేయకండి, అవమానించకండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. అది ప్రధానంగా చెప్తాను. మంచిదండి. ఓకే, ఎస్ ప్రవీణ్ రాజు గారు చెప్పారు. రఫీ గారు కూడా చెప్పినట్టుగా ఆయన మాట్లాడే క్రమంలో ఆయన పాట గురించి